మిత్రులారా, దొంగనే దొంగ దొంగ అంటే ఎట్లుంటుందో నా తెలంగాణలో టీడీపీ పచ్చ పార్టీ పువ్వులు ఉంటాయి కదా, పిచ్చి పువ్వులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక పిచ్చి కుక్కలుగా తయారైపోయింది. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పిచ్చి కుక్కల లెక్క తయారై స్వైర విహారం చేస్తున్నాయి. ఉద్యమం చేసిన బిడ్డల మీద బురద జల్లే పని పెట్టుకున్నారు ఈ పేటీఎం బ్యాచ్. మిత్రులారా, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది చూడరు మిత్రులారా, వివాదంలో హరీష్ రావు భార్య సిద్దిపేటలో హై టెన్షన్ అట. ఈ ఆంటీని ఎప్పుడన్నా చూసిర్రా? ఇగో ఇట్లాంటి వాళ్ళు కొత్త కొత్త ముఖాలు పేటీఎం బ్యాచ్ వీడియోలో చొప్పున డబ్బులు తీసుకుంటోళ్ళు ఉద్యమ నాయకుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. వీళ్ళే కాదు మిత్రులారా, ఆ మధ్య కొన్ని మీడియాలు అయితే హరీష్ రావు భార్యకి 400 ఎకరాల ఫామ్ హౌస్ అన్నారు, ఇంకొందరు 200 ఎకరాలు అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సన్నాసి 70 ఎకరాలు అన్నారు. మరి ముఖ్యమంత్రి నువ్వే కదా, చూపియాలి కదా 70 ఎకరాలు. ముఖ్యమంత్రి నువ్వే కదా, ప్రభుత్వం నీ చేతుల్లోనే ఉంది కదా, చూపియాలికి ఏం లేదాడ. వాస్తవంగా హరీష్ రావు భార్య 9 ఎకరాల భూమిలో, సొంత భూమిలో డైరీ ఫామ్, మిల్కీ డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే వీళ్ళకి అక్కసు. ఎవరికి అక్కసో తెలుసా మిత్రులారా? లిక్కర్ దందా చేసిన వాళ్ళకి, ఈరోజు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇసుక దందా చేస్తున్న వాళ్ళకి హరీష్ రావు భార్య మీద అక్కసు. మిత్రులారా, ఇంకా పెద్ద మాటలు మాట్లాడతారు. ఆంధ్రోళ్ళ హాస్పిటళ్లకు ధమ్కీలు ఇచ్చి పాలు వస్తారట. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు తెలంగాణలో హెరిటేజ్ పేరు మీద తెలంగాణలో పాలు పోసి ఆంధ్రాకు ట్యాక్స్ కడుతుంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గొప్పవాడు అనిపిస్తాడు. కానీ తెలంగాణ బిడ్డ, ఉద్యమంలో పనిచేసిన బిడ్డ, తెలంగాణ పాలు తెలంగాణలోకి అమ్మితే తెలంగాణలో ట్యాక్స్ కడితే వీళ్ళకి నొప్పి అవుతుంది. 400 ఎకరాలని ప్రాపగండ చేస్తారు, 200 ఎకరాలని డ్రామాలు ఆడతారు, 70 ఎకరాలని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముదనష్టపు మాటలు మాట్లాడతారు. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు ఇంకా ఆంధ్రోళ్ళకి అమ్ముతాడు అంటాడు. హరీష్ రావు ఆంధ్రోళ్ళ అల్లుడిని తీసుకొచ్చి కాళ్ళు గడగలే, లిక్కర్ దందాలు వేసి ఏమి తెలంగాణకు చెడ్డ పేరు తేలే. ఉద్యమం చేసిండు, బాజాప్తా మిల్కీ డైరీ పెట్టుకున్నాడు. వెబ్సైటు డౌన్ ఉంటే కూడా వెబ్సైట్లో రాసి ఉంటుంది క్లియర్గా అండర్ సర్వీస్ అని, దాని మీద కూడా ప్రాపగండా. ఏమో ఇదెక్కడ న్యాయం? తెల్లారులేస్తే ఇవే ఛానళ్ళు, ఇదే నాయకులు హరీష్ రావు 1000 కోట్లు సంపాదించారండి. 1000 రూపాయల కోసం పనిచేస్తుంటే మాత్రం దీని మీద పొదందాకా ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పిచ్చి కుక్కలు అన్నట్టుగా టీడీపీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఈ క్రాస్ బ్రీడ్ అంతా, టీడీపీ కాంగ్రెస్ బీజేపీలంతా కలిసి హరీష్ రావు మీద, వాళ్ళ భార్య మీద పొదందాకా వీడియోలు, వార్తల రూపంలో వండి వారుస్తారు. ఎటు పోతుంది తెలంగాణ సమాజం? ఒకసారి ఆలోచన చేయండి.